సమాచార వికాస సమితి సభ్యత్వం నమోదు కార్యక్రమం ఈ నెల చివరి వరకు ఉంటుందని, ప్రతి ఒక్కరూ సమాజంపై అవగాహన పెంచుకొని ప్రజలకు వారధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకునేందుకు వికాస సమితి సభ్యులందరూ కృషి చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర ముఖ్య సలహాదారు కోటగిరి దైవదినం, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు అన్నారు. నల్గొండ జిల్లా నూతన కమిటీలోకి వచ్చిన సభ్యులకు నియామక పత్రాలను, ఐడి కార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యాలయంలో సమస్త సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు వికాస్ సమితి నూతన సభ్యులకు ఈరోజు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సమాచార హక్కు వికాస్ సమితి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభీష్టం కోసం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కృషిని ఇవాళ జిల్లా వ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్న కారణంగా సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకా సంతోషించదగిన విషయం ఏంటంటే వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు, పాత్రికేయులు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమాచార వికాస సమితి యొక్క కృషిని గుర్తించి ఇందులో సభ్యులుగా చేరుతున్నారు. వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అయితే ఒకటే కోరేది, సభ్యులుగా చేరగానే సరిపోదు, లెటర్లు పెట్టగానే సరిపోదు, సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవాలి. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతామనే విషయాన్ని మీద మనం శిక్షణ పొందాలి. ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రజలకు ఏమాత్రం చేరుతున్నాయి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అర్హులు అందుకున్నాయా లేవా, ఇవన్నీ మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత సమాచార వికాస సమితి సభ్యులపై ఉంది. ఈ విషయంలో సక్రమంగా పనిచేస్తూ అటు అధికారుల్లో ఇటు ప్రజల్లో జనాలు అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకొని సమాచార వికాస సమితికి నల్గొండ జిల్లా శాఖకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని ఇంతకుముందు చెప్పారు. 33 జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిగా ఎదుగుతున్న క్రమంలో నల్గొండ జిల్లా ప్రాధాన్యత మరింత ఎక్కువగా పెరిగింది. అందువల్ల నల్గొండ జిల్లా సభ్యులు సబ్జెక్టు మీద పూర్తి పరిజ్ఞానం పెంచుకొని మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఎదగాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాం. సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలను, నియోజకవర్గ కమిటీలను, మండల కమిటీలను విస్తరిస్తున్నాము. ఈ ప్రస్తుతానికి 30 జిల్లాల్లో జిల్లా కమిటీలు పూర్తయినవి. నల్గొండ జిల్లాలో నూతనంగా చేరిన సభ్యులకు నియామక పత్రాలు, ఐడి కార్డులను జారీ చేయడం జరిగింది. ప్రతి పౌరుడికి సమాచార హక్కు వికాస సమితి ఆహ్వానం పలుకుతుంది. మీ సంఘం ఏదైనా, సంస్థ ఏదైనా, మీ ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై, మిగతా హక్కులు చట్టాలపై అవగాహన పొందాలని, ప్రజాధనాన్ని రక్షించే పౌర సైనికులుగా గ్రామానికి 10 మంది చొప్పున పౌర సైనికులను తయారు చేయడమే లక్ష్యంగా సమాచార హక్కు వికాస సమితి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా ప్రతి పౌరుడు సమాచార హక్కు వికాస సమితిలో సభ్యుడిగా చేరాలని కోరుతున్నాము. దీనిలో చేరిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను మనం పొందే క్రమంలో ఏ విధమైన విధానాన్ని అనుసరించాలి, చట్టబద్ధంగా ఉన్న విధానాలపై అవగాహన కల్పించి వారిని అర్జునుడిగా తయారు చేయడమే సమాచార హక్కు వికాస సమితి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి జనవరి 31 వరకు నల్గొండ జిల్లా కమిటీలో సభ్యులుగా చేరడానికి అవకాశం ఉన్నది. కావున ప్రతి పౌరుడు సమాచార హక్కు వికాస సమితిలో సభ్యుడిగా చేరాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. వికాస సమితి జిల్లా కమిటీ ఎన్నుకొని వారికి ఐడి కార్డుల వితరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అందరినీ ఒకసారి అభినందిస్తూ, వారు ఇప్పటి నుంచి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని నిరంతరం నేర్చుకున్నది అమల్లో పెడుతూ అది బాధితులకు, పీడితులకు సహకరించాలని, ఎక్కడ గవర్నమెంటు నిధులు దుర్వినియోగం కాకుండా, అది ఆఫీసులలో అవినీతి జరగకుండా కూడా వారు పర్యవేక్షణ చేస్తూ అధికారులతో మంచిగా సత్సంబంధాలు పెంచుకొని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిస్తారని ఈ నల్గొండ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ఎదిగి ఇంకా సభ్యత్వాన్ని పెంచుతూ దీనికి ప్రజలకు చేరువగా కావాలని గత 2 నెలలుగా కొత్త సభ్యత్వాల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రతి గ్రామం నుంచి విస్తృతంగా సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేసే భాగంలో ప్రతి గ్రామం, మండలం, నియోజక స్థాయిలో ప్రతి గ్రామానికి ఒక 10 మంది చొప్పున
యువకర్తలను తీసుకొని వాళ్ళకు నియమించడం జరిగింది. వాళ్ళకి ఈరోజు నియామక పత్రం అండ్ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఐడి కార్డు ద్వారా వాళ్ళు ఇంకా ప్రజా సమస్యల మీద అనేక విషయాల మీద పనిచేసి ఆ సమాచార హక్కు చట్టాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హక్కు వికాస్ సమితి నూతనంగా సభ్యత్వం తీసుకున్న వారికి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. సమాచార హక్కు వికాస్ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచారం పొందడం ప్రతి మనిషి జన్మ హక్కుగా పొందాలని, ప్రతి మనిషి సమాజంలో జరిగే లోటుపాట్ల గురించి, ప్రతి ఆఫీసులో జరిగే లోటుపాట్ల గురించి తెలుసుకోవాలని మేము విస్తృతంగా పల్లెకు ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టినాము. కనుక ప్రతి ఒక్కరిని కొత్తగా చేర్చుకొని ఐడి కార్డుని ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్.